బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ముందు రోహిత్ సేనకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్తో జాగ్రత్తగా ఉండాలన్నాడు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదన్నాడు. ఇటీవలి 2 టెస్టుల్లోనూ పాకిస్తాన్ను ఓడించిందన్నాడు. ఇప్పటికే బంగ్లాదేశ్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలుసన్నాడు. ఇప్పుడు భారత్లో తన శక్తిని మరింతగా చాటుకునేందుకు ప్రయత్నిస్తుందన్నాడు. గతంలో బంగ్లాదేశ్ పర్యటనలో ఎదురైన అనుభవాలను గుర్తు చేశాడు. అప్పట్లో బంగ్లా టీం దాదాపుగా ఓడించినంత పని చేసిందన్నాడు. ప్రత్యర్థి టీం ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉందన్నాడు. సీనియర్లు, యువ ప్లేయర్లు రాణిస్తున్నారని గుర్తు చేశాడు. పాక్ను ఓడించినట్టుగానే ఇతర జట్లను ఓడించాలనే పట్టుదల బంగ్లాదేశ్ ప్లేయర్లలో కనిపిస్తోందన్నాడు. వచ్చే 4 నెలలు టీమిండియా అలర్ట్గా ఉండాలన్నాడు. స్వదేశంలో జరిగే 5 టెస్టుల్లోనూ ఆధిపత్యం చెలాయించాలన్నాడు. ఆస్ట్రేలియాలో గెలవడం అంత ఈజీ వ్యవహారం కాదన్నాడు. ప్రస్తుత WTC సర్కిల్లో భారత జట్టు ఇంకా 10 టెస్టులు ఆడాల్సి ఉందన్నాడు. అందులో 5-6 టెస్టులైనా గెలిస్తేనే ఫైనల్కు చేరే ఛాన్స్ ఉంటుందన్నాడు. బంగ్లాదేశ్ను చిన్న టీంగా చూడకుండా అన్ని అస్త్రాలతో బరిలో దిగాలని టీమిండియాకు సూచించాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టులు అనగానే సిరీస్ క్లీన్ స్వీప్ అని అభిమానులు ఫిక్స్ అవుతారు. అందుకు తగినట్టే టీమిండియా విజయాల మూత మోగించింది. బంగ్లాలోనూ ఓడించింది. ఇప్పటి వరకు ఆ జట్టు చేతిలో టెస్టుల్లో ఓటమే లేదు. ఆడిన 13 మ్యాచ్ల్లోనూ టీమిండియానే 11 గెలిచింది. 2 మ్యాచ్లు మాత్రం డ్రా అయ్యాయి. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసం పెరిగిందనే చర్చ జరుగుతోంది. అందుకు పాకిస్తాన్ టూర్లో ఆడిన తీరునే ఎక్స్పర్ట్స్ ఉదాహరణగా చెబుతున్నారు. తొలి టెస్టులో పాకిస్తాన్ 448 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసినా బంగ్లా మాత్రం తడబడలేదు. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 565 పరుగులు చేసింది. పాకిస్తాన్కు దడ పుట్టించింది. ఆ తర్వాత రెండో టెస్టులోనూ స్టామినా చూపించింది. 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అద్భుతంగా పుంజుకుంది. ఆతిథ్య జట్టు పాకిస్తాన్కు పిచ్చెక్కించింది. అందుకే ఇప్పుడు రోహిత్ సేన అలర్ట్గా ఉండాలనేది మాజీల మాట. ముష్ఫీకర్ రహీం, మెహదీ హసన్, షకీబుల్ హసన్, లిట్టన్ దాస్ ఇలా ఎవరిని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరిస్తున్నారు. స్వదేశంలో బంగ్లాదేశ్పై ఉన్న 100% విజయాల రికార్డును రోహిత్ సేన కాపాడుకోవాలంటున్నారు. శ్రీలంక టూర్లో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుని బంగ్లాదేశ్పై బరిలో దిగాలంటున్నారు. మరోవైపు టీమిండియా హార్డ్ వర్క్ చేస్తోంది. ప్రత్యర్థి జట్టును స్వీప్ చేయడమే టార్గెట్గా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది.